అందరికీ నమస్కారం. చంద్రబాబుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్‌లో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టులపై కూటమి పార్టీలో నేతల మధ్య పంచాయతీ తేలటం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబును కలిశారు. తమకు కావలసిన నామినేటెడ్ పోస్టులు ఎవరికెవరికి ఇవ్వాలో ఇప్పటికే జాబితా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి నేతలకు అవకాశాలు కల్పించాలని పురంధేశ్వరి కోరినట్టు సమాచారం. అయితే ఈ నేతల విషయంలో టీడీపీ హైకమాండ్ ఎంతమాత్రం సానుకూలంగా లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎంపీ టికెట్ల విషయంలో వైసీపీ నేతలకు అవకాశాలు ఇవ్వలేదు. అయితే దాంతో వారందరూ బీజేపీలో సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో అంటకాకి ఆర్థిక ప్రయోజనాలు పొందినారు. అయితే టీడీపీ అంటే ద్వేషం చూపించే వారిని పక్కన పెట్టి ప్రతిపాదనలు తీసుకురావాలన్న అభిప్రాయం కూటమిలో వినిపిస్తోంది. వైసీపీతో అంటగాగిన నేతలు ఎవరికి ఒక్క ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ కూడా రాకుండా చేయడంలో చంద్రబాబు బాగా సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు సీట్లు త్యాగం చేసిన బీజేపీ నేతలు నామినేటెడ్ పదవులు కోరుతున్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చాక వారు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తే ఇబ్బంది పడతాం అన్న భావన చంద్రబాబులో ఉంది. అయితే మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా పదవులు ఒత్తిడి ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో చాలామంది ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన నేతలు సీట్లు త్యాగం చేశారు. అయితే ఈసారి తమకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్పై ఒత్తిడి చేస్తున్నారు. కొందరు పదవులు ఇవ్వకపోతే తమ అసంతృప్తి బాహటంగానే వ్యక్తం చేసేందుకు కూడా వెనకాడని పరిస్థితి. అది ఏమైనా నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో చంద్రబాబుకు పెద్ద తలనొప్పులు తప్పేలా లేదు. మరి ఈ పంచాయతీని ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అదేవిధంగా ఇది కూటమిలో జనసేన, బీజేపీ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. చాలామంది నాయకులైతే ఇది చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో రాజకీయంగా చాలా ప్రమాదకరమైన దృశ్యమని, ఇదైతే చాలా ఒత్తిడినైతే తీసుకొస్తుందని కూటమిలో పెద్దలైతే ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మాట వినట్లేదని చెప్పేసి తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గడప లాలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.